రసహృదయులైన సంగీత ప్రియులందరికీ శుభోదయం. డ్యూయల్ టోన్ సింగర్ ఛానల్ మీ అందరికీ స్వాగతం పలుకుతోంది. ఈరోజు ఈ కార్యక్రమంలో మీరు వినబోతున్నటువంటి పాట 1968 సంవత్సరంలో చల్లని నీడ అనే చిత్రం కోసం శ్రీ దాశరథి గారు రచించినటువంటి గీతానికి శ్రీ టి చలపతిరావు గారు సంగీత దర్శకత్వం వహించగా, మన సుస్వర గాన విదుషీమణి 6 సార్లు జాతీయ అవార్డు పొందిన గాయనిమణి, దాదాపు 20 భాషల్లో తన గాన ప్రతిభను అందించిన శ్రీమతి ఎస్ జానకి గారు ఆలపించిన మధురాతి మధురమైన జోలపాట. ఈ పాటలోకి మీ అందరికీ స్వాగతం. మల్లెల కన్నా జాబిల్లి కన్నా, మల్లెల కన్నా జాబిల్లి కన్నా, చల్లని పాపాయి రాబోయి, చల్లని పాపాయి రాబోయి. మల్లెల కన్నా జాబిల్లి కన్నా, మల్లెల కన్నా జాబిల్లి కన్నా, చల్లని పాపాయి రాబోయి, చల్లని పాపాయి రాబోయి. లోకాలు నిదురించు వేళాయిరా, కలలందు విహరించరా వేళరా. లోకాలు నిదురించు వేళాయిరా, కలలందు విహరించరా వేళరా. తారలతో ఆడుకోవాలిరా, మేఘాలలో తేలిపోవాలిరా. మల్లెల కన్నా జాబిల్లి కన్నా, మల్లెల కన్నా జాబిల్లి కన్నా, చల్లని పాపాయి రాబోయి, చల్లని పాపాయి రాబోయి. అందాలు చిందించు నీ మోమునా, కస్తూరి తిలకమ్ము తీర్చేనురా. అందాలు చిందించు నీ మోమునా, కస్తూరి తిలకమ్ము తీర్చేనురా. ఈ మీద ఏ నీడ పడబోదురా, ఏ గాలి ఏ ధూళి రాబోదురా. మల్లెల కన్నా జాబిల్లి కన్నా, మల్లెల కన్నా జాబిల్లి కన్నా, చల్లని పాపాయి రాబోయి, చల్లని పాపాయి రాబోయి. నీవారు లేరన్న భయమేలరా, నేనుండగా నీకు లోటేమిరా. నీవారు లేరన్న భయమేలరా, నేనుండగా నీకు లోటేమిరా. కన్నులలో దాచుకుంటానురా, కను పాపలా చూసుకుంటానురా. మల్లెల కన్నా జాబిల్లి కన్నా, మల్లెల కన్నా జాబిల్లి కన్నా, చల్లని పాపాయి రాబోయి, చల్లని పాపాయి రాబోయి. ఈ పాట విన్నాక మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ, మళ్ళీ రేపటి భాగంలో మరో ఆణిముత్యం లాంటి ఆపాత మధురంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. మరియు మీ అందరి రసహృదయాలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ యొక్క చక్కని ప్రోత్సాహానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. శుభమస్తు. స్వస్తి.